అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఫిబ్రవరి 13 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు ఖర్చులతో నిండిన రోజుగా ఉంటుంది. మీ నిర్లక్ష్యం ఖర్చు చేసే అలవాటు వలన మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. కాబట్టి వారిపై ఎటువంటి బాధ్యతను మోపకుండా ఉండండి. ఏవైనా కానీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి, లేకుంటే మీరు తర్వాత పశ్చాత్తాపడవచ్చు. మీరు కొత్తగా ఏవైనా సరే ప్రారంభించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున ఆత్మ పరిశీలన మరియు సున్నితత్వం దినంగా ఉండబోతుంది. రేపటి రోజున ఈ రాశిలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడు. కాబట్టి మీరు మానసికంగా కొంచెం బలహీనంగా లేదా అశాంతితో ఉన్నట్లు అనిపించవచ్చు. మీ యొక్క మానసిక స్థితి క్షణక్షణానికి మారవచ్చు. రేపటి రోజున మీ శారీరక శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఇతరుల పట్ల మాటలను హృదయంలోకి తీసుకోకూడదు. మీరు ప్రపంచాన్ని పక్కన పెట్టి మీపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఈ రాశులకు రేపటి ప్రేమపరంగా భావోద్వేగ తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి స్త్రీలు ఎక్కువగా భావోద్వేగానికి చూడటం వల్ల అనేక రకాల నిర్ణయాలను వెంటనే తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కొంచెం మీరు వివాహత స్త్రీలు రేపటి చిన్న విషయాల గురించి కూడా తమ భర్తలకు ఫిర్యాదు చేయవచ్చు. మీ భాగస్వామికి కొంత స్థలం ఇవ్వటము మరియు మీ మనసు సందేహాలు లేదా అనుమానాలు రాకుండా ఉండటం మంచిది. ఒంటరి స్త్రీలు రేపటి తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఎవరినైనా తొందరగా ఆకర్షించడం వల్ల తర్వాత బాధపడవచ్చు. రేపటి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు పూర్తి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యము మరియు సంకల్పం మిమ్మల్ని ఇతరుల కంటే ముందే ఉంచుతుంది. మీ జ్ఞానంతో సంక్లిష్ట పరిస్థితులను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. రేపటి రోజున వ్యక్తిగత వృద్ధి మరియు ఆత్మవిశ్వాసానికి గొప్ప రోజుగా ఉంది. చాలా రహస్యంగా లేదా మొండిగా మారకుండా జాగ్రత్త వహించండి. భావోద్వేగ తీవ్రత కొన్నిసార్లు అతిగా స్పందించడానికి దారితీస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. గత మనోవేదాలను పట్టుకోకుండా మరియు వర్తమానం ఆస్వాదించండి. మీ నాయకత్వం మరియు వ్యూహాత్మక ఆలోచన మీ కెరీర్లో గణనీయమైన గుర్తింపును పొందవచ్చు. ఆర్థికంగా రేపటి రోజున పెట్టుబడులను ప్లాన్ చేయడానికి మంచి రోజుగా ఉంది. కానీ తొందరపాటును మాత్రం నివారించండి. మీ ప్రేమ జీవితంలో నిజాయితీ మరియు లోతైన సంబంధం ఉంటుంది. కానీ మీ భాగస్వామిని అనుమానించకుండా ఉండండి. మీ ఆశయాలను వాస్తవంగా మార్చడానికి మీరు రేపటి రోజున ఆచరణాత్మక చర్యలు తీసుకుంటారు. సామాజిక పరిస్థితులను అతిగా ఆలోచించకుండా జాగ్రత్త వహించండి. భావోద్వేగ తీవ్రత కొన్నిసార్లు మిమ్మల్ని వ్యక్తుల పట్ల కొంచెం అనుమానంగా మార్చగలదు. కాబట్టి దీన్ని నివారించండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. జట్టు కృషి రేపటి రోజున చాలా అవసరము. మీ కెరియర్లో నెట్వర్కింగ్ మరియు భవిష్యత్తు ప్రణాళికకు రేపటి రోజున మంచిది. ఆర్థిక స్థిరత్వం అలాగే ఉంటుంది. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో నిజాయితీగా మాట్లాడము మీ మధ్య ఆంతర్యాలను తగ్గిస్తుంది. మీ జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోకండి. రేపటి రోజున తొలి భాగం మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భావోద్వేగాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీ జీవిత భాగస్వామి గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. వైవాహిక ఆనందం తగ్గవచ్చు. మీ ఖర్చును అదుపులో ఉంచుకోండి. తనఖాల్లో ఉంచిన డాక్యుమెంట్లను విడుదల చేసుకునే అవకాశం కూడా ఉందండి. రుణాలు, అప్పుల విషయంలో ఊరట లభిస్తుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన ఆర్థిక వనరులు క్రమంగా తొలగిపోతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లగలరు. ఇతరులకు మీరు సహాయం అందిస్తారు. మీ సహకారం ఎవరికైనా ఎంతో అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా అవసరంలో ఉన్నవారు మీ సహాయాన్ని ఆశ్రయిస్తారు.
మీరు చేసే సహాయం వల్ల మంచి పేరు గౌరవం లభిస్తుంది. సామాజికంగా మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఈ కాలం మీకు సంతృప్తినిచ్చే దిశగా ఉంటుంది. ఆర్థికంగా కొంత ఒరటగా ఉంటుంది. వ్యక్తిగతంగా తృప్తి కలుగుతుంది. అయితే అవసరానికి మంచి బాధ్యతలు తీసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారికి రేపటి మిశ్రమ అనుభవాలు కలుగుతాయండి. రేపటి ప్రారంభంలో మీరు మీ పనిలో పురోగతి సాధించడానికి ఉత్సాహంగా మరియు ప్రేరణతో ఉంటారు. మీ ప్రత్యేకమైన ఆలోచన మరియు లోతుగా విశ్లేషించే సామర్థ్యము సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. వ్యక్తిగత సంబంధాలు కూడా సానుకూల మార్పులు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఆనందం మరియు అవగాహన పెరుగుతుంది. స్నేహితులతో ఆలోచనలు పంచుకోవడం వల్ల కొత్త ప్రేరణ లభిస్తుంది. అయితే మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం విశ్రాంతి మరియు ధ్యానము మీకు సమతుల్యత మరియు సమతుల్య మానసిక స్థితిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండవచ్చు, కానీ ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీ శక్తిని సరైన దిశలో మళ్లించండి మరియు రేపటిన మీకోసము సానుకూలత మరియు వృద్ధికి మూలంగా మార్చుకోండి. రేపటిన మీ కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. మీ ఆర్థిక పరిస్థితుల పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొంత సున్నితత్వం కొనసాగించవచ్చు. కాబట్టి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. రేపటి రోజున మీరు శారీరకంగా మరియు మానసికంగా సంతోషంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో గడుపుతారు. స్నేహితులు లేదా ప్రియమైన వారి యొక్క నుండి బహుమతులు అందుకుంటారు. ప్రియమైన వారితో సమావేశాలు విజయవంతమవుతాయి. శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. ఆర్థిక లాభం మరియు ప్రయాణాలు జరిగే అవకాశం కూడా ఉంది. మీరు మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు మార్గదర్శకత్వంతో పూర్తవుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకండి. ప్రతి అంశాన్ని పరిగణించండి. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు లేదా పిల్లల యొక్క సంబంధిత వార్తలు వచ్చే అవకాశం అయితే ఉందండి. వ్యక్తిగత విషయాలు కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు, కానీ అవి త్వరగా అధిగమించబడుతుంది. కొంతమంది అసూయతో మిమ్మల్ని విమర్శిస్తారు, కానీ ఇది మీపై శాశ్వత ప్రభావం చూపదు. ఉద్యోగులు మరియు సహోద్యోగుల అంకిత భావం మీ పనిలో మీకు సహాయపడుతుంది. కొన్ని ప్రభుత్వ పనులు ఇరుక్కుపోవచ్చు. భాగస్వామ్యంలో చిన్న చిన్న అపార్థాలు విభేదాలకు దారితీయవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు తమ లక్ష్యాలను సాధిస్తారు. కుటుంబంతో సమయం గడపడం మరియు ఆలోచనలు పంచుకోవడం సానుకూలత తెస్తుంది. మరి ప్రేమ సంబంధాలు మీరు అదృష్టవంతులుగా భావిస్తారు. మీరు రక్తపోటు మరియు గుండెల్లో మంటను అనుభవించవచ్చు. రేపటిలోనే మీరు వాయువును విస్మరించవద్దు. ఈ రాశి వారికి రేపటిలోనే జాగ్రత్త మరియు ఓర్పు అవసరము. కొన్ని అడ్డంకులు కొంత ఆందోళన కలిగించవచ్చు, కానీ ఓర్పును కాపాడుకోవడం వల్ల విషయాలు క్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. పనిలో మీ పనిని గోప్యంగా ఉంచండి. మీరు ఎవరిని ఆలోచించకుండా నమ్మవద్దు. ప్రత్యర్థులు మెరుగ్గా ఉండవచ్చు, కాబట్టి ప్రతి అడుగును జాగ్రత్తగా పరిశీలించడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు. అది మీ బడ్జెట్పై ప్రభావం అయితే చూపుతుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు నివారించండి మరియు అనవసరమైన ఖర్చులపై మాత్రమే దృష్టి పెట్టండి. వ్యాపారంలో ఉన్నవారు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కానీ భవిష్యత్తులో వారు ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామి మద్దతు కష్ట సమయాల్లో మీకు మానసిక బలాన్ని మరియు ఓర్పునిస్తుంది. ప్రేమ సంబంధాలు కూడా ఓర్పు మరియు అవగాహన అవసరము. ఆరోగ్య దృక్కోణం నుండి రేపటి జాగ్రత్త అవసరము. కాలానుగుణంగా వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు మీ దినచర్యపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. తగినంత విశ్రాంతి మరియు సమతుల్య ఆహారము ప్రయోజనకరంగా ఉంటుంది. మూర్ఖులు తాము ఏమనుకుంటున్నారో అని చెప్తారు, కానీ జ్ఞానులు మాత్రం తాము ఏం చెప్తున్నారో ఆలోచిస్తారు. మీరు అసౌకర్య పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కనుగొనవచ్చు. మీ మాటలు మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, లేకుంటే మీరు పశ్చాత్తాపడవచ్చు. రేపటి రోజున మీరు ఆత్మ పరిశీలన మరియు సమతుల్యత అనుకూలమైన రోజు అనమాట. పనిలో కొన్ని సవాలు తలెత్తవచ్చు, కానీ ఓర్పు మరియు అవగాహనతో మీరు పరిస్థితిని నిర్వహించగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు రావచ్చు. ఇది కొంత అలసటను కలిగించవచ్చు, కానీ ఇది భవిష్యత్తులో సానుకూల ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. వ్యాపారంలో పాల్గొన్న వారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి మరియు డాక్యుమెంటరీస్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. అనవసర ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను నిర్వహించడం ఉత్తమం. మీరు ఆర్థిక సహాయం కోరుతూ ఉంటే రేపటి రోజున మీరు విజయం సాధించవచ్చు. పెట్టుబడి నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. మీ కుటుంబ జీవితంలో భావోద్వేగ ఒడిదుడుకులు ప్రబలంగా ఉండవచ్చు. మీరు కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందవచ్చు. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి మద్దతు మీ మానసిక బలాన్ని బలపరుస్తుంది. మీ ప్రేమ సంబంధాల్లో పారదర్శకతను కాపాడుకోండి, ఎందుకంటే ఇది సామరస్యపూర్వక బంధాన్ని నిర్ధారిస్తుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం. పాత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. యోగా, ధ్యానం మరియు సమతుల్య ఆహారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా నదులు, బావులు, చెరువులకు దూరంగా ఉండండి. అదేవిధంగా మీరు నీటిని వేడి చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
రేపటి రోజున కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కావున వాటర్కి సంబంధించిన వాటిలో కొంచెం అంటే ఎలక్ట్రిక్ సంబంధించిన వాటర్ కానీ రేపటి రోజున జాగ్రత్త పడమే చెప్పదగిన సూచన. రేపటి రోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అన్ని రకాలకు కూడా మేలు చేస్తుంది. ప్రతి శుక్రవారం కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల ఆర్థికంగా బాగా లాభం పొందుతారు. మరి తెలుసునాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.